హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇక నెక్స్ట్ బ్రదర్ జగనే అరెస్టు. ఇక చించల్గూడ జైల్లో ఇద్దరు అన్నదమ్ములు ఇక కౌగిలించుకొని కబుర్లు చెప్పుకుంటారు అని చెప్పి మన పచ్చపత్రికలు వార్తలు రాసినాయి కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా 11 కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు, అవి తేలలేదు. ఒకవేళ అవి కనుక ప్రూవ్ అయితే జీవితాంతం జైల్లోనే జగన్ అని చెప్పి ఇక ఏదో వాళ్ళ భావప్రాప్తిని మొత్తం కక్కేస్తూ ఉన్నారు కదా. దీనికి కౌంటర్గా ఈ ఆంధ్రజ్యోతి వాడు ఏమంటారు పోతురాజు విన్యాసాలు చేసే కొద్దీ, ఆ అక్షరవాంతులు చేసుకునే కొద్దీ ఇక ఆపోజిషన్ నుంచి కూడా కొంత కౌంటర్ పార్ట్ ఉంటుంది కదా. బాబు గారి మీద ఈ కోర్టులలో 23 కేసులు ఉన్నాయి, వాటికి సంబంధించిన స్టేలు ఇవి అని చెప్పి ఒక స్టోరీ వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు అవతలోడు గురించి మాట్లాడినప్పుడు మన బొక్కలు కూడా మన మరకలు కూడా వెలుగులోకి వస్తాయి కదా. బాబు గారి హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు, స్కాములు, వాటి తాలూకా వివరాలు అని చెప్పి మొత్తం ఒక్కొక్కటిగా వదులుతూ ఉన్నారనమాట. సో బాబు గారి హయాంలో కేటాయింపులు ఇప్పుడు ఉర్సా అనేది ఇక అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. 1995 నుంచి 2004 కేంద్రంలో ఎన్డీఏలో చక్రం తిప్పుతున్న టైంలో 2 ఎకరాల ఆసామి ఆయన. అంతకుముందు ఇక పిల్లనిచ్చిన మామను వెనుపోటు పొడిచి, పిల్లనిచ్చి పదవినిచ్చి హోదానిచ్చి పార్టీనిచ్చి ఇన్ని ఫేవర్లు చేసిన ఎన్టీఆర్కు వెనుపోటు పొడిచి ఎట్లా అధికారంలోకి వచ్చినారో ఇక అది వేరే చరిత్ర. వచ్చిన తర్వాత ఇంకా ఈ పచ్చపత్రికలు మన ఈనాడు, ఎవరు కబంధ స్థల రామోజీరావు, తర్వాత ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళందరూ కలిసి ఈయనకి ఇచ్చిన బిరుదులు ఏంటంటే విజనరీ, చాణక్యుడు, స్టేట్స్మెన్, ఇంకా లొడపీసు ముచ్చట్లు ఎన్నో చెప్పారు అనమాట. కానీ దేశ చరిత్రలోనే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను ప్రైవేటు పరం చేసి వరల్డ్ బ్యాంకు తాబేదారు మాదిరిగా పాలన సాగించడం అన్నది చంద్రబాబు మీద ఉన్న అతిపెద్ద ఆరోపణ. ఆ క్రమంలో హైదరాబాద్ వేదికగా ఇంచుమించు 53కు పైగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను అమ్మి మన కులపోళ్లకు ఎవడు ఆ బొడ్డు మీద అక్కడ ఇక్కడ పూలు పండ్లు వేస్తారు చూడు వాడు, తర్వాత ఒక ముసలోడు అటు ఇటు కానీ చాలామందికి ఇక్కడ భూములు కేటాయించి కులపోలకు అందరికీ ఏమంటారు ఇక సంపద సృష్టించి పెట్టిండు అనమాట. దాన్నే ఇక పాలన విజనరీ అని చెప్పి మన పచ్చ బ్యాచ్ మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా అదంతా వేరే సంగతి. ఇక ఇంగ్లాండ్ బేస్డ్ ఒక రీసెర్చ్ స్కాలర్ అయితే దలేల్ బెంబాబలేన్ ఒక 40 నిమిషాల వీడియో ఉంటుంది, యూట్యూబ్లో కావాలంటే కొట్టి చూడండి. మొత్తం ఈ కమ్మ లాబింగ్, కేపిహెచ్బి అండ్ ఈ వెస్ట్ సైడ్ ఉన్న మాదాపూరు అండ్ ఆ సైబరాబాద్ గుట్టలను మొత్తం కొట్టేసి ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఒక 10 ఏళ్ల వ్యవహారంలోనే ఒక సామాజిక వర్గం దేశంలోనే రిచెస్ట్ ఎట్లా అయిపోయింది అన్నది ఆ దలేల్ బెంబాబాలి అని బయట పెట్టిపోయిందన్నమాట. ఇవన్నీ చరిత్ర. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇంకా బాబు గారి తండ్రి ఎవరు ఖర్జూర నాయుడు, యాలకుల నాయుడు, లవంగాల నాయుడు అని ఆయన వల్లభనేని వంశీ చెప్తా ఉంటాడు. అవన్నీ నేను మాట్లాడను. కానీ ఆయన నుంచి నాకు వారసత్వంగా వచ్చింది కేవలం 2 ఎకరాలు. ఆ తర్వాత ఈయన దిగిపోయే నాటికి తెహల్కా అనే ఒక పత్రిక అప్పట్లో దేశవ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూ సంచలన కథనాలు రాసేదనమాట. అందులో ఏంటంటే సింగపూర్లో పెట్టుబడులు, హోటల్స్ సొంతం చేసుకున్నాడు. 2 ఎకరాల ఆసామి కాస్త 2000 కోట్లకు పడగలెత్తిండు, దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ అని చెప్పి కథనం. ఎట్లా అయిండు అవన్నీ అంటే ఇట్లా అయిండు అన్నట్టు. ఎట్లా స్కాము విలువ ఆల్విన్ సనత్ నగర్ భూములు అప్పుడు 2004లో 3 కోట్లు అంటే ఇప్పుడు 3000 కోట్లు 30,000 కోట్లు ఉంటుంది అనమాట. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీ 16 కోట్లు, నిజాం షుగర్స్ 55 కోట్లు, మధురా నగర్ షుగర్ లిమిటెడ్ 22.5 కోట్లు, లచ్చయ్యపేట షుగర్ మిల్లు 21.45 కోట్లు, మెంటోజపల్లి డిస్టిలరీ 10 కోట్లు, చాగల్లు డిస్టిలరీ 9 కోట్లు, హనుమాన్ షుగర్స్ 11.4 కోట్లు, నంద్యాల షుగర్స్ 6.1 కోటి, పాలకొల్లు షుగర్స్ 3.3 కోట్లు, గురజాల షుగర్స్ 5.27 కోట్లు, హిందూపురం షుగర్స్ 8 కోట్లు, ఇంకొల్లు నూలు మిల్లు 4.59 కోట్లు, ఆదిలాబాద్ నూలు మిల్లు 8 కోట్లు, నెల్లూరు నూలు మిల్లు 12.33 కోట్లు, ఎడ్లపాడు నూలు మిల్లు 7.50 కోట్లు, మొత్తం కలిపితే 2,203 కోట్లు అప్పటి స్కామ్ల విలువ. దీనిలో బిల్లిరావుకు కేటాయించిన 850 ఎకరాల తాలూకు ప్రస్తావన లేదు. అది ఇప్పుడు 1,00,000 కోట్ల సంపద. దానికోసమే ఇప్పుడు హెచ్యు భూముల మీద మొన్న పర్యావరణ ప్రేమికులందరూ తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పిర్రో, సుప్రీంకోర్టు ఎట్లా మోటికేలేసిందో చూసిరు కదా. ఇది తెలంగాణ తెగువ అనమాట. ఇక ఈయన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ రీజియన్ ఈ రీజియన్ అనే కాకుండా అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నింటిని అమ్మేసి ఏం చేసిండు మనం అంటే వాటిని మన కులపోలకు, అయిన వాళ్ళకు, అస్మదీయులకు కట్టబెట్టి వాళ్ళకు సంపద సృష్టించిన అనమాట. జనానికి చిప్ప మిగిలింది. దీంతో పాటు ఈయన హయాంలో వెలుగు చూసిన స్కామ్లు ఏంటంటే 1995-2004 మధ్య బాబు కుంభకోణాలు, నకిలీ స్టాంపు. ఆయన ఎవరు కృష్ణ యాదవ్ ఉండే కదా, దేశవ్యాప్తంగానే
అతిపెద్ద స్కామ్ అనమాట. దాంట్లో సూత్రధారి ఎవరంటే చంద్రబాబు గారని అప్పట్లో వినిపించిన వార్త. తర్వాత అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు 2,000 కోట్లు, వాటర్ షెడ్ 2,000 కోట్లు, నీరు మీరు పథకం 1,600 కోట్లు, మద్యం అక్రమాలు 600 కోట్లు. ఈ నీరు మీరు పథకం అనేది హైలైట్ అనమాట. అప్పట్లో ఇంకా బాబు గారి దివ్యపాదం పాలిస్తున్న ఎప్పుడైనా సరే తీవ్రమైన కరువు కాటకాలు బొచ్చలో బిచ్చం కూడా పడని పరిస్థితులు ఉంటాయని చెప్పి చరిత్ర అనమాట. ఆ టైంలో నీరు మీరు అనే పథకం పెట్టి 1,600 కోట్లు నొక్కేసిన చాణక్యం అనమాట. సంపద సృష్టి. పనికి ఆహార పథకం 5,560 కోట్లు, ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు. చూడండి, ప్రభుత్వ సంస్థల అమ్మకం 400 కోట్లు అంట. టూరిజం 350 కోట్లు, సోమశీల భూములు 12 కోట్లు, ఏలేరు కుంభకోణం 100 కోట్లు, స్కాలర్షిప్ కుంభకోణం 100 కోట్లు, విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ 55 కోట్లు, మాదాపూర్ రహేజ స్థలం 50 కోట్లు, టైమర్లు 30 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ 10 కోట్లు, జేఎంఆర్ 79,860 కోట్లు, ఐఎంజీ భారత్ బిల్లిరావు తీయడం చూడండి 16,456 కోట్లు. అసలు ఆ తాడు బొంగరం లేని కానీ ఆ బిల్లిరావు ఎవడో వానికి రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్టేడియాలన్నీ కూడా ఆయన చేతుల్లో పెట్టి ప్రభుత్వమే పైసలు ఇచ్చి వానికి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి వాడు మాత్రం తేరగా డబ్బులు నొక్కేసి స్పోర్ట్స్ అథారిటీ మీద అజమాయిషీ చెలాయిస్తాడంట. అది కాలే. ఇచ్చుంటే ఈరోజు బిల్లిరావు అనేటోడు యాడుంటుండో తెలియదు అనమాట. ఎంఆర్ ప్రాపర్టీస్ 10,367 కోట్లు, బీచ్ శాండ్ టైమెక్స్ 10,000 కోట్లు, వైజాగ్ ఫార్మాసిటీ 10,372 కోట్లు, కృష్ణపట్నం పోర్టు 9,680 కోట్లు, గంగవరం పోర్టు 8,712 కోట్లు, రహేజ గ్రూప్కు 2,800 కోట్లు, ఆగాఖాన్ ఫౌండేషన్ 1936 కోట్లు, కాకినాడ పోర్టు 1,713 కోట్లు, హైటెక్ సిటీ 1,548 కోట్లు. జీవితం మొత్తం చెప్పుకునే నిర్మాణం ఏదైనా ఉందంటే హైటెక్ సిటీ నిర్మాణం అనమాట. దాని మీద 1,548 కోట్లు దొబ్బేసిరు. స్కామ్ అయిందంటే ఒకసారి చూడండి. దీన్ని చాణక్యం అనాలనా, సంపద సృష్టి అనాలనా, విజయనగరి అనాలా? ఐవీఆర్సీఎల్ 968 కోట్లు, మైక్రోసాఫ్ట్ 813 కోట్లు, విప్రో 580 కోట్లు, కంప్యూటర్ అసోసియేట్స్ 580 కోట్లు, మలేషియా టౌన్షిప్ 508 కోట్లు, మహేశ్వరం హార్డ్వేర్ 348 కోట్లు, మాదాపూర్ ఐటీ పార్క్ 174 కోట్లు, సింగపూర్ టౌన్షిప్ 193 కోట్లు, డాబర్ 100 కోట్లు, ఓరియంట్ సిమెంట్స్ 8 కోట్లు, మొత్తం కలిపితే 1,55,196 కోట్లు. ఇది అనమాట. అంటే 2 ఏళ్ల పీరియడ్లోనే దేశంలోనే సుదీర్ఘకాలం పాలించిన చరిత్రతో పాటు ఆ టైంలోనే 2004 వరకే 1,55,000 కోట్ల స్కామ్. అంటే ఇక మన కిక్ బ్యాక్స్ రూపంలో మన జేబుల్లోకి వచ్చిన అమౌంట్ ఎంత, ఈ రాష్ట్ర ప్రజలకు మనం చూపించిన బొచ్చ ఎంత, ఆ సైజ్ ఎంత, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రిగా ఈయన పేరు ఉండాలి. కానీ మన ఏమంటారు, ఒక ఐరన్ షీల్డ్ లాగా కాపాడుకుంటూ వచ్చే పచ్చపత్రికలు ఉన్నాయి కదా, ఆ అవినీతి పరుడు కాస్త విజనరీ చాణక్యుడు ఇంకా ఏమేమో బిరుదులు ఇచ్చి అట్ట నిలబెట్టింది అనమాట. మొన్నటికి మొన్న కూడా ఇవే బిరుదులతో ప్రజలు ఆయన అనుభవజ్ఞుడు, 45 ఏళ్ళ అనుభవం, ఇంకా రాష్ట్రానికి ఓ దశ దిశ ఇస్తాడని చెప్పి నమ్మి ఇప్పుడు నోట్లో గుడ్డలు కుక్కొని ఏడుస్తూ ఉన్నారనమాట. ఇది పరిస్థితి. సో ఈ స్కాములు అప్పుడైనా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అమరావతి, అప్పుడేమో హైదరాబాద్ సైబర్ సిటీ పేరుతో భూకుంభకోణం అనమాట. సో ఇది ఇంకా ఏం చేయాలి, బాబు గారి పాలనలో ఎప్పుడు ఇంతే ఉంటుంది. ఇంకా దీన్ని మార్చుకోవాలా వద్దా? ఈ వ్యవస్థలు ప్రభుత్వం అంటే ప్రజలే. ఈ వ్యవస్థల్ని చేతిలోకి తీసుకోవాలా వద్దా? ఓటు వజ్రాయుధం అని అంబేద్కర్ చెప్పడమే కానీ దాన్ని వాడుకున్న పరిస్థితి అయితే లేదు జనాలు. కానీ ఈ హామీలకు ఆశపడి ఇంకా మంచి సంక్షేమం అందుతుందని భావించి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే ఇంకొక ప్రభుత్వం వచ్చి ఏం చేస్తూ ఉందో ఇప్పుడు కళ్ళ ముందర ఉంది. సో ఇంకా ఈ 5 ఏళ్లలో ఇంకా ఎన్ని కుంభకోణాలు చూడాలో, ఉర్సా లాంటి ఉల్ఫా కంపెనీలకు ఇంకెన్ని కేటాయింపులు ఉంటాయో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.